సభకు నమస్కారం అధ్యక్ష. బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మూడు పార్టీల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఈ బడ్జెట్ అయితే తీవ్ర నిరాశను గురిచేసింది అధ్యక్ష. ఎందుకంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది ఒక అసత్యము అనేది ఈ బడ్జెట్ ద్వారా తెలిసిపోయింది అధ్యక్ష. ఎందుకంటే బాబు షూరిటీ బాండ్కి లేదు వారంటీ అనేది ప్రజలకి క్లియర్గా అర్థమైపోయింది అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు ఎన్నికల సమయంలో ఇంటింటికి గ్యారంటీ బాండ్స్ ఇచ్చారు అధ్యక్ష. అలాగే ఊరూరా మేనిఫెస్టో పంచారు అధ్యక్ష. అసలు వాటికి ఈ బడ్జెట్కి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఏ వర్గానికి ఏం జరిగిందో కూడా ఒకసారి మాట్లాడుకుందాం అధ్యక్ష. ఏం చేశారు, ఎవరికి ఏం చేశారు, ఏం చేయలేదు అనేది. అయితే 2.5 కోట్ల మంది మహిళలు నమ్మి ఓట్లు వేశారు అధ్యక్ష. వాళ్ళనైతే మోసం చేయడం అనేది నిజం అధ్యక్ష. బడ్జెట్ ద్వారా తెలిసింది. 1,80,00,000 మంది ఆడబిడ్డలు ఆడబిడ్డ నిధి లేక దగా పడ్డారు అధ్యక్ష. తల్లికి వందనం లబ్ధిదారులకి వంచన చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే ఉచిత బస్సును ఆశ చూపి ఉసూరు మనిపించారు అధ్యక్ష. అలాగే 50 ఏళ్ళు పైబడ్డ మహిళల నమ్మకాన్ని వమ్ము చేశారు అధ్యక్ష. అన్నదాతలకు వెన్నుపోటు పొడిచారు. అలాగే యువతకు నమ్మక ద్రోహం చేశారు అధ్యక్ష. నిరుద్యోగ వృత్తిని భ్రాంతిగా మార్చారు అధ్యక్ష. అలాగే దీపం పథకాన్ని కోతలతో కొండెక్కించారు అధ్యక్ష. ఉద్యోగులకేమో విస్మరించారు. అధ్యక్ష చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే చెప్పండి, కానీ వెన్నుపోటు లాంటి పదాలు వాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష. అసెంబ్లీ హౌస్ లో ఇవన్నీ మాడతాం కరెక్ట్ కాదు. ఇష్యూ చెప్పండి, మళ్ళీ రిప్లై మేము ఇస్తాం. నో ఇష్యూ అధ్యక్ష. దయచేసి మా నుంచి రిక్వెస్ట్. ఓకే, వీటన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటంటే మహిళల మాన ప్రాణాలను పణంగా పెట్టి మద్యాన్ని ఏరులై పారించేలా, మహిళలపై అఘాయిత్యాలు పెంచేలాగా మహిళల మీద అఘాయిత్యాలు పెంచేలా ఈ బడ్జెట్ ఉండడం నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అధ్యక్ష. అయితే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టాక దీని గురించి చదువుదామని చెప్పి పేపర్స్ కూడా తిరగేయడం జరిగింది అధ్యక్ష. అయితే కొన్ని పత్రికల్లో వార్తలు చూశాను అధ్యక్ష. కొన్నింట్లో ఇది బాహుబలి బడ్జెట్ అని, కొన్నింట్లో ఏమో పండంటి ప్రగతికి 10 సూత్రాల బడ్జెట్ అని ఇలా రాయడం జరిగింది. నిజమేనేమో అనుకున్నాను అధ్యక్ష. అనుకొని తీరా లోపల చూసేసరికి ఇదేమో బాహుబలి బడ్జెట్ కాదు అధ్యక్ష, కట్టప్ప బడ్జెట్ అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు నమ్మిన బాహుబలిని ఏ విధంగా కట్టప్ప అయితే వెన్నుపోటు పొడిచాడో, నమ్మి ఓట్లేసిన ప్రజలకు మాత్రం ఈ ప్రభుత్వం బడ్జెట్ లో వెన్నుపోటు అయితే పొడిచింది అధ్యక్ష. అలాగే పండంటి ప్రగతికి 10 సూత్రాల బడ్జెట్. సినిమా కథలు చెప్పుకోవాలనుకుంటే ఇది కాదు కదా అధ్యక్ష. కౌన్సిల్ పెద్దల సభలో కూడా ఈ రకంగా మాట్లాడడం ఏంటి అధ్యక్ష? ఎలాగండి? అసెంబ్లీలో రూల్ కాదు అధ్యక్ష, ఇది పెద్దల సభ అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు ఎవరో తప్పు చేశారు, లేకపోతే ఏదైనా మనం తప్పు చేయక్కర్లా, మనం కరెక్ట్గా వెళ్ళండి అధ్యక్ష. ఇది పెద్దల సభ అధ్యక్ష. పెద్దల సభ గౌరవంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు వాళ్ళు చూసుకుంటారు, అక్కడ స్పీకర్ గారు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. మేడి పండు లాంటి బడ్జెట్ అధ్యక్ష. ఎందుకంటే మేడి పండు చూడ మేలమై ఉండు, పట్ట విప్పి చూడ పురుగులుండు అన్న చందంగా పైకి భారీ సంఖ్యతో బడ్జెట్ ఉంది అధ్యక్ష. కేటాయింపులు చూస్తే మాత్రం అంత అన్యాయం అయితే కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అలాగే గౌరవ ఆర్థిక మంత్రి గారు కౌటిల్యుడి కొటేషన్తో బడ్జెట్ ప్రారంభించారు అధ్యక్ష. కానీ కౌటిల్యుడి కొటేషన్లో ఉన్న స్ఫూర్తి మాత్రం కేశవ్ గారి ఎలొకేషన్స్ లో లేదు అధ్యక్ష. ఎందుకంటే ప్రారంభంలో ఆ పుస్తకంలో చూశాను అధ్యక్ష, కొటేషన్ చెప్పారు. ఏంటి? కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినట్టుగా సామాన్యుల సంతోషమే రాజు సంతోషము, వారి సంక్షేమమే ఆయన సంక్షేమము అని చెప్పారు అధ్యక్ష. ఆ కొటేషన్ చూసి బడ్జెట్ అంతా సంక్షేమం 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 పేరే వినిపిస్తుందని ప్రజలందరూ కూడా బలంగా నమ్మారు అధ్యక్ష. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు అధ్యక్ష, సంక్షేమ పథకాలు బటన్ నొక్కి అమలు చేయడం అదేమైనా పెద్ద పనా, మూలను కూర్చున్న ముసలమ్మ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు అవ్వచ్చు లేదా ఈ కొటేషన్ చూసి ప్రజలందరూ కూడా సంక్షేమానికి వరదల నిధులు పారిస్తారు అనేసి బలంగా నమ్మారు అధ్యక్ష. చూసేసరికి ఆ కొటేషన్స్ లో ఉన్న స్ఫూర్తి మాత్రం ఈ బడ్జెట్ ఎలికేషన్స్ లో మాత్రం కనిపించలేదు అధ్యక్ష. అసలు ఈ కొటేషన్ చూసి మహిళలందరూ కూడా చాలా ఎమోషన్ ఫీల్ అయ్యారు అధ్యక్ష. కానీ ఎలికేషన్స్ చూశాక అన్యాయం గురేయమని చాలా బాధపడుతున్నారు అధ్యక్ష. ఎన్నికల్లో ఏమో హామీలు ఫుల్గా ఇచ్చారు అధ్యక్ష, బడ్జెట్ లో మాత్రం నిధులు అయిపోయాయి అధ్యక్ష. ఎందుకంటే మహాశక్తి నిల్, నిరుద్యోగ భృతి నిల్,
ఉచిత బస్సు నీళ్ళు, 50 ఏళ్ళకి ఫెన్షన్ నీళ్ళు, పెళ్లి కానుక నీళ్ళు, పండగ కానుకల నీళ్ళు, ఇలా నీళ్ళు అనేది చూపించారు అధ్యక్ష బడ్జెట్లో. అలాగే ఇంటింటికి వెళ్ళి ఏం చెప్పారు అధ్యక్ష, ఇది ఏప్రిల్ ఎన్నికలు అయిపోయిన వెంటనే జూన్లో మీకు మొత్తం సూపర్ 6 పథకాలన్నీ మీ ఇంటికి వచ్చి పడిపోతాయి అని చెప్పడం జరిగింది అధ్యక్ష. కొందరైతే ఎక్కడికి వెళ్ళినా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 36,000, నీకు 36,000, నీకు 48,000 అని ఓదర కొట్టిస్తారు అధ్యక్ష. యాడ్స్ లో అయితే అధ్యక్ష వచ్చేది బాబే ఇచ్చేది బాబే, వచ్చేది బాబే ఇచ్చేది బాబే, వచ్చేది బాబే ఇచ్చేది బాబే అనేసి ప్రచారం చేశారు అధ్యక్ష. బాబు గారు వచ్చారు అధ్యక్ష, 9 నెలలు అయింది అధ్యక్ష. ఏమి ఇచ్చారు అధ్యక్ష? తల్లికి వందనం ఎక్కడిచ్చారు అధ్యక్ష? అన్నదాత సుఖీబాబు ఎక్కడిచ్చారు అధ్యక్ష? నిరుద్యోగ భృతి ఎక్కడిచ్చారు అధ్యక్ష? ఆడబిడ్డలు ఇది ఎక్కడిచ్చారు అధ్యక్ష? ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడిచ్చారు అధ్యక్ష? జాబ్ క్యాలెండర్ ఎక్కడిచ్చారు అధ్యక్ష? ఉద్యోగులకు IRDA PRC ఎక్కడిచ్చారు అధ్యక్ష? ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష, ఇప్పుడు మీ బాండ్లు కానీ మేనిఫెస్టో కానీ పట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళగలరా అని అడుగుతున్నాను అధ్యక్ష. మరీ ముఖ్యమైనది సార్ అమ్మా, ఇప్పుడు ఏదైనా ఉంటే మీరు రిప్లైలు ఇవ్వండి, ఏదైనా ఉంటే మీరు రిప్లైలు ఇవ్వండి, మీరు క్లోజ్ చేయండి అధ్యక్ష. మరో విషయం ఏంటంటే, మరో ముఖ్యమైనది అధ్యక్ష, మద్యం అధ్యక్ష. వీళ్ళు క్లియర్ గా రాశారు అధ్యక్ష, మద్యం ద్వారా 2025-26లో ఆదాయము 27,097 కోట్లు మద్యం ద్వారా ఆదాయం పెంచుతాము అని చెప్పారు. అంటే గత సంవత్సరం 21,900 కోట్లు లెక్కర అమ్మకాల ద్వారా ఆదాయం అధ్యక్ష. అంటే 24-25 ఇప్పుడు అంటే 5,797 కోట్లు మద్యం ద్వారా ఆదాయం పెంచుతామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అసలు అధ్యక్ష ఏ ప్రభుత్వమైనా మద్యం అమ్మకాన్ని, మద్యం వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి కానీ ఏంటి అధ్యక్ష ఎంత దారుణం. అసలు ఈ ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష విపక్షానికి అధ్యక్ష ఒక మాట అధ్యక్ష, మైక్ ఉంది జనాలు చూస్తాను చెప్పడం కదా, మద్యం గురించి మాట్లాడే అర్హత లేదు అధ్యక్ష. సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తామని వాళ్ళు ఏం చేశారు? ఈ రాష్ట్రానికి మేము ఆదాయాలు తీసుకొచ్చాం, మేము జే ట్యాక్స్ వేసి షీప్ లెక్కలిచ్చి కంటి చూపు పోగొట్టి, లివర్ పోగొట్టి, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ చేసే సిస్టమ్ చేయలేదు అధ్యక్ష. ఆ అర్హత లేదు అధ్యక్ష వాళ్ళకి. రేపు చెప్పండి అర్హత మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు. సంపూర్ణ మద్యపాన నిషేధం పెద్దలు ఎన్టీ రామారావు గారు తెచ్చారు, దాన్ని ఎవరు ఎత్తేసారు ప్రజలందరికీ తెలుసు అధ్యక్ష. వాటన్నిటి తర్వాత మాట్లాడుకుందాం అధ్యక్ష. ఇలాగే మాట్లాడుకుంటూ వెళ్ళాలి, మాటలు తోటాలు పేల్చుకోవాలంటే మేము కూడా రెడీగానే ఉన్నాం అధ్యక్ష. గౌరవ మంత్రి గారు చెప్పారేంటి, లాస్ట్ టైం మీరు కంపారిజన్ చెప్తున్నారు ఆదాయం గురించి, ఈ ఆదాయం గురించి. అమ్మా 5 నిమిషాలు వినమ్మా, నువ్వు చెప్పిన దానికి సమాధానం చెప్తున్నా. దానికి సంబంధించి మంత్రి గారు ఏం చెప్పారు అధ్యక్ష? సంపూర్ణ మద్యపాన నిషేధం మీరు చేస్తారని మాట ఇచ్చున్నారు అప్పుడు ఎన్నికల్లో, దాన్ని కూడా చేయకుండా కల్తీ మద్యాన్ని ఇచ్చారు, దానివల్ల చాలా జనాలు ప్రాణాలు పోయినాయి అని క్లియర్ గా చెప్తే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ నిజంగానే హ్యాపీ ఎన్టీ రామారావు గారు పేరు ఈ సభలో తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. కానీ ఇలాంటి ఇదే కాంట్రవర్సీ మేము వెళ్తాం అధ్యక్ష ప్రతిసారిను. అధ్యక్ష బెల్ షాప్స్ కి అయితే వేలం, సంతల్లో కూడా వేలం వేస్తున్నారు అధ్యక్ష. అది అందరూ మనం పేపర్లో టీవీలో గట్టి చూసాం అధ్యక్ష. ప్రైవేట్ మద్యం షాప్స్ అలాగే పెర్మిట్ రూమ్స్ ద్వారా మద్యం అమ్మటం, ఇవన్నిటి వలన 20% లిక్కర్ అమ్మకాలు పెరిగాయి, 40% బీర్ల అమ్మకాలు పెరిగాయి అధ్యక్ష. మరి అది సరిపోదన్నట్టుగా ఇప్పుడు కొత్తగా బడ్జెట్ లో 25% అమ్మకాలు పెంచి ఆదాయం పెంచుతామని చెప్తున్నారు. ఎంతకంటే దారుణం ఏమైనా ఉంటుంది అధ్యక్ష? ఇలా అయితే అసలు ఇప్పటికే ఇందాకే డిస్కస్ చేసుకున్నాము, మద్యమే కాకుండా చెప్పండి దొరుకుతున్నాయి. మీరు సత్యాలు రిప్లైలో చెప్పండి. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు బాగా పెరిగిపోతూ ఉన్నాయి అధ్యక్ష. మరి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అధ్యక్ష? నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ మద్యం అమ్మకాల మీద వచ్చే ఆదాయం 27,000 కోట్లు 17,000 కోట్లకో 15,000 కోట్లకో తగ్గించమనండి అధ్యక్ష. అలాగే పథకాల కోసం తీసుకుంటే సూపర్ 6 హామీలను ఇచ్చారు అధ్యక్ష ఎన్నికల టైంలో, వాటికి కావాల్సింది 79,867 కోట్లు అధ్యక్ష. అయితే నా దగ్గర నోట్ చేసుకున్నాను, కూర్చోండి. సూపర్ 6 పథకాలు కావాల్సింది 79,867 కోట్లు అధ్యక్ష. కానీ బడ్జెట్ లో పెట్టింది మాత్రం కేవలం 17,179 కోట్లు అధ్యక్ష. ఈ రోజు ఇంత ఘోరంగా హామీలన్నీ కూడా లేకుండా చేయడం నిజంగా చాలా దారుణం అధ్యక్ష. ఈ రోజు ఆడబిడ్డ నిధికి కావాల్సిన
32,400 కోట్లు పెట్టలేదు అధ్యక్ష. యోగాలం కావాల్సిన 7,200 కోట్లు పెట్టలేదు. ఉచిత బస్సు కావాల్సిన 3,500 కోట్లు పెట్టలేదు. 50 ఏళ్ళకే ఫంక్షన్ పెట్టలేదు. ఇలా తీసుకుంటే తల్లికి వందనం అయితే 13,112 కోట్లు కావాలి అధ్యక్ష. అధ్యక్ష నా 10 నిమిషాలు అవ్వలేదు అధ్యక్ష. లేదు ఇచ్చింది మాత్రం 8,000. ఇది అన్యాయం అధ్యక్ష. ఒక ఆడపిల్ల గొంతు నొక్కాలని ట్రై చేయడం చాలా అన్యాయం అధ్యక్ష. మనము చూసుకోవాలి అధ్యక్ష. నిజంగా చాలా దారుణమైన పదజాలం వాడారు అధ్యక్ష. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా వాడలేదు అధ్యక్ష. ఎందుకంటే ఎప్పటికి వీళ్ళు అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు, మర్చిపోతున్నారు అధ్యక్ష. 2 నిమిషాలు అధ్యక్ష. ఏమన్నారు అధ్యక్ష? ఆర్థిక అరాచకముని విధ్వంసము అంటున్నారు అధ్యక్ష. అసలు ఆర్థిక అరాచకం అసలు ఎవరిది అధ్యక్ష? 2 మాటలు అధ్యక్ష. ఒక్క హామీ అమలు చేయకుండా 9 నెలల్లో 1,35,000 కోట్లు అప్పులు చేసిన ఈ ప్రభుత్వాన్ని ఆర్థిక అరాచకమా? కోవిడ్ లాంటి సమయంలో కూడా ఇంతకంటే తక్కువ అప్పులు చేసి అన్ని హామీలు అమలు చేసిన గత ప్రభుత్వాన్ని ఆర్థిక అరాచకమని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో ఎన్నడూ లేనట్టుగా 7 నెలలు తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని ఆర్థిక అరాచకమా, గత ప్రభుత్వాన్ని ఆర్థిక అరాచకమని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే ఇలా ఎన్నో పథకాలు ఈ రోజు ఓట్లు పొడిచారు అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష 2 నిమిషాలు. కాబట్టి మేము కోరుకునేది ఈ రాష్ట్ర ప్రజలు ఏనండి 10 నిమిషాలు అంటే మీరు ఇంటరప్షన్ అవ్వకుండా ఉంటే 10 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం. 10 నిమిషాలు అవ్వలేదు అధ్యక్ష. అసలు ఒక గౌరవమైన స్థానంలో ఉండి కూడా అయినా ఒక ఆడపిల్ల చేస్తున్నారు. అయితే అధ్యక్ష కూర్చోండి. కూర్చోమ్మా మంత్రి గారు, మీరు కూర్చోండి ప్లీజ్. చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి. అమ్మా నువ్వు కూర్చో. అమ్మా మంత్రి గారు కూర్చోండి మీరు. ఓకే